కానీ ఇదేదాకా కొబ్బరి చెట్టు ఎక్కే కార్మికుడికి ఇన్ని కష్టమైన విషయం నిజంగా నాకు తెలియలేదు. అందుకు నేను నిజంగా చాలా చూపిస్తున్నాను దాని గురించి. ఆ విషయంలో మీరు అందరూ నన్ను క్షమించాలి, లేట్గా తెలుసుకున్నాను. కానీ తప్పకుండా ఒక విద్య అంటే ఎన్నో సంవత్సరాల నుంచి అదే వృత్తిలో అణగారిపోతూ పిల్లల జీవితాలు పాడైపోతున్నాయని బాధపడుతున్న మిమ్మల్ని చూస్తుంటే ఏం చేయలేదు అన్న బాధ కలుగుతుంది. కానీ పిల్లలందరికీ మంచి విద్య, ఉచిత వైద్యం. ఉచిత వైద్యం అంటే ఏదో ఆరోగ్యశ్రీ కార్డు అనే కాదు, కావాల్సిన ప్రతి జట్టుకి ప్రతి చిన్న జ్వరం వచ్చినా సరే మీ ఊర్లో మీ డాక్టర్ దగ్గరగా ఉండేటట్టు, ఒక పిహెచ్సి ఏర్పడేటట్టు, ఒక ప్రైమరీ హెల్త్ కేర్ లో చిన్న జ్వరం వస్తే కనుక అక్కడ ఖచ్చితంగా చూపించుకోగలిగే అవకాశం ఉండాలని, ఖచ్చితంగా అలా ఉన్నప్పుడే మనకు కావాల్సిన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. ప్రతిరోజు ప్రతిగా వచ్చి పరిగెత్తుకుంటూ కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరి చెట్టు దుంపుకొని అవన్నీ చేసుకుని వచ్చి అవన్నీ అమ్ముకొని వచ్చి ఇంటికి వచ్చేటప్పటికల్లా ఇంటి దగ్గర పిల్లడికో భార్యకో మీకు ఎవరికైనా ఒళ్ళు బాగలేదు అంటే కనుక మళ్ళీ మొదలు ఒకరోజు 2 రోజులు కానీ అనేక రోజులు జరుగుతున్నాయి. ఎందుకోసం జరుగుతున్నాయి అంటే మనమే తెలియకుండా మనలో కొంతమందినే ఎదిగేటట్టు చేస్తున్నాం. మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ ఇంతమంది ఉన్నారు, ఎందుకు మీలో ఒక్కరు ఎదుగుతున్నారు? ఎందుకంటే మీరు అందరికీ అలవాటు అయిపోయింది ఏంటంటే ఓకే మా జీవితం ఇంతని. మీ జీవితం ఇది కాదు, మీరు బతికే జీవితం వేరు, మీరు చూపించాల్సిన దారి వేరు, మీ పిల్లలకి చూపించాల్సిన భవిష్యత్తు వేరు. దాని గురించి మీరు ఎవ్వరూ ఆలోచించక్కర్లా. దాని గురించి మా పార్టీ లోక్సత్తా పార్టీ ఖచ్చితంగా ఉచిత విద్య ప్రతి ఒక్కరికి మంచి విద్యని అందించడానికి కృషి చేస్తుంది. దానికోసం కూడా మేము ప్రతి చోట మాట్లాడుతున్నాం అంటే మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మేము చేయగలం. ఎన్ని లక్షల కోట్లు వేల కోట్లు ఊరికే ఖర్చు పెడుతున్నారు. ఎందుకోసం ఖర్చు పెడుతున్నారు? ఊరికి జెండాలు ఇవ్వడానికి కూడా తింపేదానికో దేనికో ఖర్చు పెడుతున్నారు. ఎందుకు అడగలేకపోతున్నాం మనం? ఇన్ని చోట్ల ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వచ్చిన వాళ్ళందరికీ ఇన్ని సినిమాలు లారీలు పెట్టుకుని అంతమందిని పిలుస్తున్నారు. పిలిచినప్పుడు అంతమంది జనాలు వస్తున్నారు. ఆ జనాలందరికీ పెట్టే ఖర్చు ఒక ఊర్లో ఒక ఉపయోగపడే వ్యవహారానికి ఏదైనా ఉపయోగించడానికి ఎవరైనా ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారా? ఎవరూ చేయట్లేదు. ఎందుకంటే మనం అడగట్లేదు. మనం అడిగే ప్రశ్న మనం ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం? మాకు ఇది కావాలి. ఎన్నో అవకాశాలు ఉన్నాయి, మనకు రావాల్సిన డబ్బులు అనేకం ఉన్నాయి. ఎందుకు ఎస్సీ కార్పొరేషన్ లోని ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. అన్ని ఫండ్స్ ఇష్టం వచ్చినా తినేస్తున్నారు ఎస్సీ కార్పొరేషన్ లో. ఎందుకు అంటున్నారు? మీరు ఖచ్చితంగా ఎవరు ముందుకు రావట్లేదు. మీరు ముందుకు రండి. ఎస్సీ కార్పొరేషన్ బాబుని కింద తీసుకొచ్చాం. ఎవరు అనుకుంటారు? ఎవరు ఖర్చుకొచ్చారు? మన డబ్బులు ఇంకొకటి కన్నా అవకాశం ఎందుకు ఇవ్వాలి? మనం కడుతున్న ప్రతి డబ్బులు కూడా మనది. మీరు పొద్దున్న బ్రష్ చేసుకోవడం ఎక్కడి నుంచి పడుకునేటప్పుడు పడుకోవడానికి దాకా కూడా ప్రతి దానికి మీరు ట్యాక్స్ కడుతున్నారు. మనం కడుతున్న ట్యాక్స్కి మనకి ఎందుకు రావట్లేదు డబ్బులు? అంటే ₹1 బియ్యం ఇచ్చినట్టు కనుక లోన్ తీసుకొని అనుకుంటున్నారు. లేకపోతే ఒక ₹50 ₹100 ఇచ్చిస్తుంటే ఊరుకుంటున్నారు. ఆయన నేరకేసి పెట్టేస్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? ₹1 బియ్యం కాదు, ఆయన ₹20 అయినా కూడా కొనడానికి అవకాశం వచ్చేటట్టు చేయండి. వాళ్ళకి అవకాశాలు ఇవ్వదు. ఎందుకు ఇవ్వకపోతున్నారు వాళ్ళకి అవకాశాలు? అది మనం ప్రశ్నించాల్సిన విషయం. ₹1 బియ్యం ఇస్తే సరిపోతుంది. ఒక ₹1 బియ్యం అనుకుంటే రోజంతా గడిచిపోతుంది మనకి. మీకు అందరికీ ₹1 బియ్యం లేకుండా మీకు పనులు అయిపోతున్నాయా? ఎక్కడ సరిపోతాయి? మీ పిల్లలకి ఏం కావాలంటే మీరు ఏం చేయగలరు? అందరి పిల్లలు స్కూల్కేమో పైకి వాటికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. అందరి పిల్లలు యూనిఫామ్ వేసుకొని చక్కగా స్కూల్స్కి వెళ్తుంటే మీ పిల్లలేమో బడికి మామూలు పనులు చదువుతుంటారు. వాడికేమో మధ్యాహ్నం భోజనం పడుతూ ఉంటున్నారు. సింధులో ఒక సరైన వేకెన్సీ ఏముంటే వాళ్ళకి పని ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు చదివే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ చదివే శక్తి రావాలన్నా ఏమైనా చేయాలంటే మనం ఇస్తున్న తిండిలో సరైన తిండి ఇవ్వాలి. అంతే తప్ప ఈ మొక్కలకి ఈ పొలానికి మనం 3 బస్తాలు తిండి అయ్యింది, 2 లీటర్లు ఇది కొట్టండి అని చెప్పేసి మందు కొట్టండి అని చెప్పేసి అంటున్నాను. మన పిల్లలకి అలాంటి ఫుడ్ పెట్టగలుగుతున్నారా? ఎందుకు పెట్టలేకపోతున్నాం? మన పిల్లలకి ఇచ్చే అవకాశాలు కూడా అంటే బయట నుంచి కష్టపడి తెచ్చుకునే ప్రతి దానికి మనం దేన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. అమెరికా లాంటి దేశం అంటే భారతదేశంలో ప్రధానమైన దేశం ఈ రోజు ఎందుకంటే అభివృద్ధి చెందింది? అభివృద్ధి చెందటం కాదు, అభివృద్ధి కారణం ఎవరో తెలుసా? ఇక్కడ జరుగుతున్న పిల్లలు వీళ్ళందరూ ఇక్కడ నుంచి ఇక్కడ చదువుకొని ఈ చదువులంతా కూడా అమెరికాకు ఉపయోగపడేటట్టు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు ఆలోచిస్తున్నారు. అమెరికా నుంచి కూడా ఆలోచించి ఇక్కడ ఏదైనా చేద్దామని అని చెప్పేసి ఆలోచిస్తారు. మీరందరూ ముందుకు అడిగేయండి. వాళ్ళందరూ మీతో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. మన పిల్లలందరూ కూడా పని చేసుకోవాలి అంటే కనుక పొద్దున్న పని చేయాలి, లేకపోతే ట్రైనింగ్ లో వర్క్ చేయాలి, ట్రైనింగ్ ఏదైనా చేయాలని సాధించాలి అంటే కనుక మనం వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి. అవకాశం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఈ రోజుల్లో వీధి పనులు అనుకుంటున్నాం, మున్సిపల్ పనులు అనుకుంటున్నాం. మనం ఈ పనుల్లోనే పెద్ద అందరూ పెరిగారు. ఆ పెద్ద అందరూ పెరిగిన పనుల్లోనే ఈ రోజు అందరూ పనికిరాని పనులు
టీచర్ ఎక్కడ కాకినాడ నుంచి పొద్దుగా లేపేస్తారు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే సగం శక్తి అయిపోతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి 4 క్లాసులకు ఒకే చోట ఒకే క్లాసులో పెడతారు. ఎందుకు సరైన క్లాసులు కట్టించలేకపోతున్నారు? విద్యని ఇంత దారుణంగా అవమానపరచడం వల్ల మన పిల్లలు సరిగ్గా చదువుకోలేకపోతున్నారు. ఎందుకు చదువుకోలేకపోతున్నారంటే మనం చేసుకుంటున్నారు ఇదంతా. ఇప్పుడు కూడా ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి, కళ్ళు తెచ్చి మన పిల్లలకి భవిష్యత్తు ఇద్దాం. మనదంతా అయిపోయింది, మన జీవితాలు అయిపోయింది, మన జీవితాలు ఇలాగే అయిపోయింది. ఇంకా ఎప్పటికీ కూడా కళ్ళు తెరవకపోతే కనుక మన పిల్లల జీవితాలు కూడా ఇలాగే తయారవుతాయి. మీ తాతలను చూశారు, మీ తండ్రులను చూశారు, మిమ్మల్ని మీరు చూసుకుంటారు. రేపు పొద్దున మీ పిల్లల్ని ఎలా చూడాలని మీరు ఏమన్నా కోరుకుంటున్నారా? చెప్పండి ఎక్కడ మీరు అన్నా కోరుకుంటే కనుక మేము కోరుకుంటున్నామని. మీరు ఎలా కోరుకోకపోతే మేము కోరుకుంటున్నామని చెప్పండి. వాళ్ళందరికీ సరైన విషయాలు అందిస్తాం, మీ అందరికీ సరైన లేచి అందిస్తాం, ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి వచ్చేటట్టు చెప్తాం. అంతే తప్ప ఎందుకు వ్యవహారాలను చూస్తాం. వాళ్ళ కోసం ప్రతి చట్టకి సాయంత్రం దాకా పనిచేస్తూ వస్తాం. వాళ్ళకి వచ్చి కూడప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు ఏం చేసుకుంటే 10 రూపాయలు 20 రూపాయలు. ఈ రోజు మీరు నేను 10 రూపాయలు నేను కొనుక్కోవాలంటే 10 రూపాయలకి ఏం దొరుకుతుంది? మీకు ఏమీ దొరకట్లేదు. అందుకే ఈ రోజు మందులు తాగి చచ్చిపోతున్నారు కార్మికులు నా సహోదరులు అనుకున్న ప్రతి ఒక్కరు సిగ్గుపడాల్సిన విషయం. కార్మికులందరూ కూడా కష్టపడుతున్నారు, సుఖాలు మాత్రం కొందరే అనుభవిస్తున్నారు. అందరూ అనుభవించాలంటే పిల్లలకి ఉచిత విద్య అందరికీ వాళ్ళు ఏం చదువుకుంటారు, ఎక్కడాక చదువుతారు, అందరికీ ఉచిత వైద్యం, సరిగ్గా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉపాధి. వాళ్ళకి ఏం కావాలి, ఏం చేయాలంటే కనుక మనం అందరం చేయించేటట్టు మాట్లాడాము. అవన్నిటికీ మేము చేయించాలని చెప్పండి ఉన్నాం. మీరందరూ మాతో కలిసి మేము తప్పకుండా సాధించి పెడతాం. ఈ అవకాశాన్ని నాకు అందించినందుకు మీరందరికీ నేను ఎప్పుడో కృతజ్ఞతలు తెలుసుకున్నాను. అలాగే నేను మీ అందరితో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరందరూ నాతో పనిచేయడానికి సిద్ధంగా ఉంటే అందరూ